నరసరావుపేటలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా పల్నాడు రోడ్డులోని ఆయన విగ్రహానికి న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు షేక్ అబ్దుల్ రజాక్, డాక్టర్ కోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయనను ఆదర్శంగా తీసుకొని కష్టపడి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మాజీ భారత రాష్ట్రపతి వ్యాపారబాయి స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు మరి ఈ దేశంలో నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక పేపర్ బాయిగా పనిచేసి అదేవిధంగా ఎన్నో ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఏ అయితే అంధకారంలో అంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కదిలిపెట్టి మరి ఒక శాస్త్రజ్ఞుల్లాగా పనిచేసి దేశానికి రాష్ట్రపతిగా ఈ దేశానికి వెళ్ళినటువంటి గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నరసరావుపేటలోని అడ్వకేట్స్ మేమంతా కలిసి అబ్దుల్ రజాక్ గారు, అదేవిధంగా మీరావళి గారు, అదేవిధంగా షరీఫ్ గారు, ఇంకా సైదావలి గారు, కుమార్ గారు, మిగతా మేమంతా కూడా సోదరులంతా కలిసి ఈరోజు నరసరావుపేటలోని పల్నాడు రోడ్లో గల అబ్దుల్ కలాం గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నరసరావుపేట న్యాయవాద సంఘం నుంచి వారికి ఘన నివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ న్యాయవాదులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈయన మన భవిష్యత్తుకి, మన భారత భవిష్యత్తుకి కలలు కానివ్వండి, సాధించండి అని చెప్పి మెసేజ్ ఇచ్చి విద్యార్థుల్ని అందరినీ కూడా జాగృతం చేసినటువంటి మహనీయుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ప్రతి యువత కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ అమర్ రహే అబ్దుల్ కలాం, అమర్ రహే.